నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న ద కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్లోని అంశాలపై కేంద్రం స్పందించింది. 1999 నాటి ఉగ్రవాద ఘటనపై రూపొందించిన వెబ్ సిరీస్లో హైజాకర్లకు హిందువులు పేర్లు పెట్టడంపై దుమారం రేగుతుండగా వివరణ ఇవ్వాలని నెట్ఫ్లిక్స్ ఇండియా హెడ్కు సమన్లు జారీ చేసింది. కాందహార్ హైజాక్ ఘటనపై ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ IC-814లో కొన్ని అంశాలపై దుమారం రేగుతోంది. వెబ్ సిరీస్లో హైజాకర్లకు పెట్టిన పేర్లపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైజాకర్లు ఉగ్రవాదులనే విషయం అందరికీ తెలిసినప్పటికీ వారి వర్గాన్ని కప్పుపుచ్చేలా పేర్లు పెట్టారంటూ బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను పక్కదారి పట్టించేలా వెబ్ సిరీస్ దర్శకుడు అనుభవ్ సిన్హా హైజాకర్లకు హిందువుల పేర్లు పెట్టారని సామాజిక మాధ్యమం ఎక్స్లో మండిపడ్డారు. హైజాక్ జరిగిన దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రజలు, పోలీసులను తప్పుదారి పట్టించేలా ఉందని ఆయన విమర్శించారు. హిందువులు విమానాన్ని హైజాక్ చేశారనేలా ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ మాలవీయ ధ్వజమెత్తారు. పాకిస్తానీ ఉగ్రవాదుల నేరాలను కప్పిపుచ్చేలా ఈ వెబ్ సిరీస్ ఉందని ఆయన మండిపడ్డారు. ఇదంతా వామపక్షాల ఎజెండా అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇది దేశ భద్రతను ప్రశ్నించేలా ఉండడం సహా దీర్ఘకాలంలో మతాల పరంగా తప్పుడు సంకేతాలు పంపుతోందని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే హైజాకర్ల పేర్లను మార్చారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదులైన హైజాకర్లకు భోలా, శంకర్ అనే పేర్లు పెట్టడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన IC-814 విమానాన్ని పాకిస్తాన్కు చెందిన హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ హైజాక్ చేసింది. కాఠ్మండూ నుంచి ఢిల్లీ వస్తున్న ఈ విమానాన్ని అందులో ప్రయాణికుల మాదిరిగా నక్కిన 5 ముష్కరులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లారు. 2000 సంవత్సరం జనవరి 6న కేంద్ర ప్రభుత్వం 5 ఉగ్రవాదుల పేర్లు ఇబ్రహీం అఖ్తర్, షాహిద్ అఖ్తర్ సయ్యద్, సున్నీ అహ్మద్ ఖాజీ, మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, షకీర్ అని వెల్లడించింది. అయితే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లో హైజాకర్లకు హిందూ పేర్లను పెట్టడంపై బీజేపీ నేతలతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్పై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్కు కేంద్ర సమాచార ప్రసార శాఖ సమన్లు జారీ చేసింది. వెబ్ సిరీస్లోని అంశాలపై వివరణ ఇవ్వాలని సమన్లలో పేర్కొంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెబ్ సిరీస్పై తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో వాస్తవాలను వక్రీకరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్న ఆయన ఇప్పుడు కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్లో మాత్రం వాస్తవాలే ఉండాలంటున్నారని విమర్శించారు.